మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలలో జబర్దస్త్ ఫేమ్ బుల్లితెర నటిమణులు పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి సేవలు అందించిన పలువురు మహిళలు నిర్వాహకులు పాటలు, నృత్యాలు, క్యాట్వాక్లు, స్కిట్లు, ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ శైలజ మాట్లాడుతూ మహిళలందరికీ ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా పోటీపడి అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. నేటి సమాజంలో మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు. మహిళలు ఐకమత్యంతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, సతీమణి ఉమా, డాక్టర్ సూర్యకుమారి, నిర్వాహకులు మాశెట్టి, శైలజలు పాల్గొన్నారు. టికెట్ నెంబర్ కూడా చెప్తున్నానండి 436. సో నెక్స్ట్ పేరు వచ్చేసి కే రమాదేవి నంబర్ 112. కే రమాదేవి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా చెప్పాల్సింది హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ముందుంది, మీరేంటి ఈరోజు చేసుకుంటున్నారేమో అని అడుగుతారు. కానీ ఆ రోజు చేసుకుంటే గొప్పే ఉందండి. కాస్త ముందుగా చేసుకుంటే అందరి దృష్టిలో మా మహబూబాబాద్ పడుతుంది. మా మహబూబాబాద్ ఆడవాళ్ళందరూ, మహిళా మండలి వాళ్ళందరూ పడతారు. అందుకే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు ఈ శైలజ్ గారు ప్రతిసారి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కూడా అక్షర ఈవెంట్స్ నుంచి నేను ప్రతిసారి ముందుకు వస్తున్నాను. ఈసారి కూడా మృదుల యాంకర్ని తీసుకొచ్చాను. నేను వచ్చాను మీ అందరి ముందుకి. మామూలుగా కాదు, ఏదో తంబోలా అంటే ఒక చిన్న గిఫ్ట్తో సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, బ్యాంకాక్ ట్రిప్తో ఎండ్ చేస్తోంది ఈవిడ. చిన్న విషయం కాదు. అలాగే ఢిల్లీ, ఆగ్రా ఇలాంటి ట్రిప్, ఇంకోటి సదరన్ ట్రావెల్స్ వాళ్ళది ఇంకొక ట్రిప్పు. అలా ప్రతి తంబోలాకి ప్రతి ట్రిప్పులు చాలా అద్భుతంగా సాయంత్రం 5 వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా మహబూబాబాద్ పట్టణంలో రంగరంగ వైభవంగా కని విని ఇరగని రీతిలో మనము మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. అదే భాగంగా ఈ సంవత్సరము ఇంకా అద్భుతంగా విన్నర్స్కి బ్యాంకాక్ ట్రిప్ 80,000 రూపాయల వర్తు బ్యాంకాక్ ట్రిప్, గోల్డ్ సిల్వర్ శారీ తంబోలో, ఈ విధంగా అన్ని రంగాలలో మహిళలు ముందుండాలి అనే విధంగా మేము ఈ ప్రోగ్రాన్ని పార్టిసిపేట్ చేసేటట్లు చేస్తున్నాము. ప్రతి మహిళ గృహిణిగా రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా తన కార్యక్రమాల్లో బిజీ ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయీ కూడా తను మెంటల్ ఫ్రెష్ ఉంటుంది. ఒకరోజు ఈ విధంగా ఎంజాయ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఫ్రెష్ అయ్యి సంవత్సర కాలానికి సరిపోయే బూస్టింగ్ వస్తుందని ఈ కార్యక్రమాలు బిగిన్ చేస్తాం.